అండర్సన్ టెండూల్కర్ సిరీస్లో భాగంగా లీడ్స్లోని హెడింగ్లీ మైదానం వేదికగా ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఇండియా బౌలర్ల బెండు తీసి కేక పుట్టించే బ్యాటింగ్తో రఫ్ఫడించి సెంచరీ సాధించి టీమిండియా గెలుపు ఆశలను పూర్తిగా సమాధి చేశాడు. మొత్తానికి తాను కెప్టెన్సీ చేస్తున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో ఇండియాని గెలిపించి సత్తా చాటాలి అని కలలుగన్న గిల్ ఆశలు కల్లలయ్యాయి. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల స్కోరు ఛేదించింది. ఇంగ్లాండ్ జట్టు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది రెండవ అత్యధిక చేజింగ్ కావడం విశేషం. ఇక చివరి రోజు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 350 పరుగులు సాధించింది. గత దశాబ్ద కాలంలో ఏ జట్టు కూడా చివరి రోజు 350 స్కోరు సాధించలేదు. అలా చరిత్రను తిరగరాసే విజయాన్ని ఇంగ్లాండ్ దక్కించుకుని ఈ సిరీస్లో 1-0తో ముందడుగు వేసింది. ఈ మ్యాచ్లో 5 సెంచరీలు చేసి కూడా ఇండియా ఓడిపోయింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ రోజు మ్యాచ్లో ఓటమితో అత్యధిక పరుగులు చేసి కూడా ఓడిపోయిన జట్ల జాబితాలో ఇండియా 4వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్లో ఇండియా 835 పరుగులు చేసి కూడా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచిందని చెప్పడం కంటే టీమిండియా ఆటగాళ్లు చేసిన తప్పిదాలు ఇంగ్లాండ్ జట్టును దగ్గరుండి గెలిపించాయనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడానికి ఇంగ్లాండ్ జట్టు వ్యూహాల కంటే గిల్ సేన స్వయంకృత అపరాధాలే టీమిండియాను ముంచేశాయని చెప్పవచ్చు. గిల్ సేన ఈ 4 తప్పిదాల వల్లే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డింగ్ చాలా చండాలంగా ఉంది. సరైన ఫీల్డింగ్ చేయకుండా అదనంగా పరుగులివ్వడం, కీలక సమయాలలో క్యాచ్లు, డ్రాపులు చేయడం టీమిండియాను నిండా ముంచేశాయి. ఈ టెస్ట్ మ్యాచ్లో జైస్వాల్ ఏకంగా 4 క్యాచ్లు మిస్ చేశాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా డకెట్ క్యాచ్ను జైస్వాల్ జారవిడిచాడు. ఇక వికెట్ల వెనుక పంత్ కూడా క్యాచ్ను నేలపాలు చేస్తున్నాడు. ఈ రోజు మ్యాచ్లో కీలక సమయంలో రూట్ 19 పరుగుల వద్ద ఉండగా పంత్ క్యాచ్ నేలపాలు చేశాడు. ఈ ఇద్దరు గనక ఈ రోజు మ్యాచ్లో ఆ 2 క్యాచ్లు పట్టి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేది. ఈ టెస్ట్ మ్యాచ్లో గిల్ కెప్టెన్సీ తప్పిదాలు, అనుభవాలేమీ కూడా టీమిండియాకు కొద్దిగా ఇబ్బందిగా మారింది. టీమిండియా భారీగానే నష్టపోయింది. ప్రసిద్ధ్ కృష్ణ విపరీతంగా పరుగులిస్తున్నాడని తెలిసి కూడా అతడి చేతనే బౌలింగ్ చేయించడం అతిపెద్ద బ్లండర్. ఇక బౌలర్లను రొటేట్ చేయడంలో గిల్ నేర్పరితనం చూపించలేదు. సరైన ప్లానింగ్తో బౌలర్లను రొటేట్ చేయలేదు అనిపించింది. ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో బాటమ్ 6 బ్యాటర్లు చాలా చండాలంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్లో బాటమ్ 6 సరిగ్గా బ్యాటింగ్ చేయకపోవడం వల్లనే భారీ స్కోరు చేసే అవకాశాన్ని ఇండియా చేజార్చుకుంది. అదే ఇంగ్లాండ్కు వరంగా మారింది. టీమిండియా బౌలర్లు కూడా ఆశించినంత గొప్పగా బౌలింగ్ చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా స్వింగ్ చేసిన పిచ్పై సరిగ్గా స్వింగ్ చేయలేక భారత ఫాస్ట్ బౌలర్లు ఇబ్బంది పడ్డారు. మన ఫాస్ట్ బౌలర్ల దగ్గర కూడా స్వింగ్ చేయడంపై ఖచ్చితత్వం ఉండి ఉంటే టీమిండియా గెలుపు అవకాశాలు మరింత మెరుగ్గా ఉండేవి. 5వ రోజు హైలైట్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ జట్టు 21 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇండియా ఆటగాళ్లు త్వరగా అవుట్ చేస్తారనుకుంటే అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇంగ్లాండ్ ఓపెనర్లు చెలరేగిపోయారు. మొదటి సెషన్ మొదటి బంతి నుండి కూడా జాగ్రత్తగా ఆడుతూ ఇండియా బౌలర్లకు విసుగు తెప్పిస్తూ వాళ్ల సహనాన్ని పరీక్షిస్తూ పరుగులు రాబట్టారు. ఈ ఇద్దరూ మొదట అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఇండియాకు చెమటలు పట్టించారు. ఓపెనర్ డకెట్ తన టాప్ క్లాస్ బ్యాటింగ్తో ఇండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ గిల్ సేనకు గుబులు పుట్టించాడు. మరో ఓపెనర్ క్రాలీ నెమ్మదిగా ఆడుతూ యాంకర్ రోల్ పోషిస్తూ చక్కటి సహకారాన్ని అందించాడు. మొదట డకెట్ అర్ధ సెంచరీ సాధించగా తర్వాత క్రాలీ అర్ధ సెంచరీ సాధించాడు. అర్ధ సెంచరీ సాధించిన తర్వాత మరింత దూకుడు పెంచిన డకెట్ బౌండరీతో సెంచరీ సాధించి తన బ్యాటింగ్ పవర్ చూపించి ఇండియాకి గెలుపుపై ఆశలు సన్నగిల్లేలా చేశాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో స్విచ్ షాట్లు ఆడుతూ వైవిధ్యమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. జడేజా బౌలింగ్లో కొట్టిన ఒక స్విచ్ హిట్ 6 5వ రోజు బ్యాటింగ్లో హైలైట్ షాట్గా నిలిచింది. ఒకనొక సమయంలో ఇద్దరు ఓపెనర్లే ఒక్క వికెట్ కూడా పడనీయకుండా ఇంగ్లాండ్ను గెలిపిస్తారా అనే అనుమానం కలిగింది. కానీ ఓపెనర్లిద్దరూ కలిసి మొదటి వికెట్కు 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 65 పరుగుల వద్ద ఓపెనర్ క్రాలీ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఈ ఇద్దరు ఓపెనర్లు కొన్ని సంచలన రికార్డ్స్ అయితే నెలకొల్పారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ మ్యాచ్లో ఇద్దరు ఇంగ్లాండ్ ఓపెనర్లు కలిసి 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 4వ ఇన్నింగ్స్లో టీమిండియాపై ఇంగ్లాండ్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. అంతేకాకుండా ఈ మైదానంలో 4వ ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. దాంతోపాటు ఇంగ్లాండ్ టెస్టు చరిత్రలో 4వ ఇన్నింగ్స్లో ఇదే 2వ అత్యధిక భాగస్వామ్యం. ఇవన్నీ ఒకెత్తైతే ఇంగ్లాండ్ జట్టుకు సొంతగడ్డపై 4వ ఇన్నింగ్స్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. 1977వ సంవత్సరంలో బాయ్కాట్ మైక్ 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 48 ఏళ్ల రికార్డుని చెరిపేస్తూ ఈ ఇద్దరు ఓపెనర్లు సరికొత్త చరిత్రను లిఖించారు. అలా ఈ మ్యాచ్లో ఒక్క భాగస్వామ్యం 4 రికార్డులను నెలకొల్పింది. ఈ మైదానం చరిత్రలో ఇద్దరు ఓపెనర్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి.
అంతేకాకుండా ఈ మైదానంలో 4వ ఇన్నింగ్స్లో 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మొట్టమొదటి జోడీగా డకెట్, క్రాలీ నిలిచారు. ఈ మ్యాచ్లో డకెట్ సెంచరీ సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు తరపున 4వ ఇన్నింగ్స్లో ఒక ఓపెనర్ సెంచరీ చేయడం 2010 తర్వాత ఈ మ్యాచ్లోనే కావడం గమనార్హం. అంతేకాకుండా ఇండియాపై చేసింగ్ చేసేటప్పుడు 4వ ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో 149 పరుగులతో డకెట్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. ఓపెనర్ క్రాలీ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్ 8 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. అయితే 2 వికెట్లు పడ్డ ఓపెనర్ డకెట్ దూకుడుగా ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచాడు. ఇక 150 పరుగులు చేరుతాడని అనుకుంటున్న తరుణంలో గోల్డెన్ ఆర్మ్ బౌలర్ లార్డ్ శార్దుల్ ఠాకూర్ ఎంట్రీ ఇచ్చి ఊహించని మ్యాజిక్ చేశాడు. వరుస బంతుల్లో డకెట్ను 149 పరుగుల వద్ద, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ను 0 పరుగుల వద్ద అవుట్ చేశాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్లో 99 పరుగుల వద్ద అవుట్ అయ్యి 2వ ఇన్నింగ్స్లో గోల్డెన్ డకౌట్ అయిన మొట్టమొదటి ఆటగాడిగా హ్యారీ బ్రూక్ నిలిచాడు. ఆ తర్వాత జో రూట్, స్టోక్స్ ఇద్దరు కూడా జాగ్రత్తగా ఆడుతూ 5వ వికెట్కు 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరు భాగస్వామ్యం బలంగా మారుతూ టీమిండియాకు డేంజర్ బెల్ మోగిస్తున్న తరుణంలో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జడేజా బౌలింగ్లో స్టోక్స్ అవుట్ అయ్యాడు. కానీ అప్పటికే ఇంగ్లాండ్ గెలుపు ఖాయమైంది. ఇక రూట్ 53 పరుగులు, జమీ స్మిత్ 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి దగ్గరుండి ఇంగ్లాండ్ను గెలిపించారు. టీమిండియా 2వ టెస్టు కోసం జట్టులో కొన్ని కీలక మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ముందుగా జట్టులోకి మరొక స్పిన్నర్ను తీసుకోవాలి. ఎందుకంటే స్పిన్నర్లను ఆడడంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి శార్దుల్ ఠాకూర్ను పక్కన పెట్టి ఆ స్థానంలో పిచ్ను బట్టి కుల్దీప్ యాదవ్ లేదా సుందర్లలో ఒకరికి అవకాశాలివ్వాలి. ఇక మరొక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ ఏమాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. దీంతో అతన్ని పక్కన పెట్టి ఆ స్థానంలో హర్షదీప్ సింగ్కు అవకాశం ఇవ్వాలి. ఇక బ్యాటింగ్ విభాగంలో సాయి సుదర్శన్ను పక్కన పెట్టి ఆ స్థానంలో ఎంతో కాలంగా దేశవాళీ క్రికెట్లో టాప్ ఆర్డర్లో ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్కు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ను కూడా ఆడించాలనుకుంటే కరుణ్ నాయర్ను పక్కన పెట్టి ఆ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోవాలి. ఈ 4 మార్పులతో గనుక ఇండియా బరిలోకి దిగితే 2వ టెస్టులో టీమిండియా తిరిగి పుంజుకునే అవకాశం ఉంది. ఈ మార్పులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.